తల్లి లేపుతుంది. అంటే ఫస్ట్ 3 గోపికని ఆండాల్ తల్లి డైరెక్ట్గా గోపికతో మాట్లాడుతుంది. 4వ గోపిక ఆండాల్ తల్లి వాళ్ళ అమ్మ ద్వారా లేపుతుంది. 5వ గోపిక ఆ గోపిక ఆల్రెడీ కృష్ణ పరమాత్మ దగ్గర నేను ఐక్యం అయిపోయినా కాదా అనుకుని ఆమె అట్లా లేపుతుంది గోపిక ఆండాల్ తల్లి. బట్ ఈ గోపిక ఒక విశేషం అంటే ఆమె ఎట్లా నిద్రపోతుందంటే తలుపు ఆల్రెడీ తీసి ఉంది, అక్కడ ద డోర్ ఈస్ ఆల్రెడీ ఓపెన్. అప్పుడు ఆండాల్ తల్లి చెప్తుంది, ఏమా మా బయట శబ్దం నీకు వినబడతలేదా, లేవి రావచ్చు కదా అని. అంటే ద డోర్ ఈస్ ఓపెన్. మీరు అడగచ్చు అట్లా ఎట్లా జరుగుతున్నానండి. కొన్ని ఇంట్లో ఫస్ట్ డోర్ ఓపెన్ చేసి నిద్రపోతారండి. అంటే ఈ ఐక్యతం అక్కడి నుంచి వస్తుంది. కమింగ్ బ్యాక్ టు దిస్ ఇంపార్టెంట్ అది పాసురం అది స్వాభదేశ అర్థం. మీరు దేవుడు ఒక గొప్ప విశేషం ఏమంటే మీరు దేవుని ఏమానో చెప్పండి, దేవుడు ఏమీ పట్టించుకోడు. గాడ్ విల్ నాట్ వాట్ యు కాల్ థింక్ ఎనీథింగ్ అబౌట్ దట్. బట్ మీరు దేవుడు భక్తురాలని ఎవరైనా హింస చేస్తే, ఇఫ్ యు హర్ట్ ఎనీ ఆఫ్ ద డివోటీ దెన్ ద గాడ్ విల్ నాట్ పార్డన్ యూ. అంటే భాగవత అపచారం చేయకూడదండి. ఒకరోజు ఏమవుతుందంటే కృష్ణ పరమాత్మ రుక్మిణి బయలుదేరుతూనే ఉంటారు. సడన్గా కృష్ణ పరమాత్మకి ఆరోగ్యం బాగుండదండి. హీ వామిట్స్. అప్పుడు రుక్మిణి కొంచెం కంగారు పడిపోతుంది. ఏమైంది, మన రాయల్ ప్యాలెస్లో ఏమైనా అసలంగా జరిగిపోయిందా ఏమా అని. అప్పుడు కృష్ణ పరమాత్మ నవ్వుతూ హీ రివీల్స్ ద సీక్రెట్. ఇది ఉంది గ్రంథంలో, ఇట్లాంటి వర్డ్ ఉందండి, హీ రివీల్స్ ద సీక్రెట్. అప్పుడు కృష్ణ పరమాత్మ రుక్మిణికి చెప్తాడు, నేను ఎందుకు వామిటింగ్ చేస్తున్నానంటే వన్ ఆఫ్ ద డివోటీ, తెలుసు కదా గోకులంలో పాలు పిండేవాళ్ళు ఆవులు చాలా ఉంది, అతని దగ్గర 4 ఆవులు ఉందండి. అతను ఏం చేస్తాడంటే ప్రతిరోజు 2 రోజుల ముందు నీళ్ళు 2 రోజుల ముందు ఆహారమే పెట్టి ఆ ఆవుకి ఇస్తారు. అంటే అప్పుడే కొంచెం టేస్టీగా ఉంటుంది అని చెప్పేసి. ఒకరోజు ఏమైందంటే ఆవు తీసుకోవడం రిఫ్యూజ్ చేసింది, నాకు వద్దు ఈ పదార్థం. అప్పుడు అతను ఏం చేస్తాడంటే కోపంతో ఆ నీలో ఆ పదార్థము సర్వం కృష్ణార్పణమస్తు అని పడేస్తారు చెప్పి. ఇప్పుడు దానికి ఏం పడుతుందండి, అది కృష్ణ పరమాత్మ చేరుకుంది. అందుకోసమే అతను ఆ ప్రసాదం అని స్వీకరించుకుంటాడు. అందుకే నాకు ఇక్కడ వామిటింగ్ వచ్చింది. అంటే గాడ్ విల్ నెవర్ అలో ఇఫ్ ఎనీ డివోటీస్ని మనం మానసికంగా ఏమైనా చెప్తే, ఇఫ్ యు హర్ట్ ఎనీ డివోటీ గాడ్ విల్ నాట్ పార్డన్. ఇంకొక రామాయణం ఒక చోట ఏం చెప్తారంటే దశరథని యజ్ఞం చేస్తారండి. మనకు తెలుసు కదా యజ్ఞం చేస్తారంటే కొంతమంది ఉంటారు, ఇది వన్స్ అగైన్ గ్రంథంలో ఉందండి. కొంతమంది వచ్చి చూస్తారు వీళ్ళు ఏం చేస్తున్నారు యజ్ఞం అని చెప్పేసి దాంట్లో ఉన్న లోపు తీస్తారండి, ఏం జరగలేదు సరిగా. అట్లా మనం ఎప్పుడు చేయకూడదండి. దట్స్ వాట్ ఆండాల్ తల్లి చెప్తుంది. ఈ గోపికని అమ్మ నీకు ఇష్టమైన కృష్ణ పరమాత్మ ఇదే లైక్ చేస్తారు కదా, నువ్వు చాలా ఇష్టమైన గోపిక, నువ్వు రావాలి కదా అని చెప్పేసి ఆండాల్ తల్లి ఈ గోపికని లేపుకొని వస్తుంది. అంటే సారాంశం మళ్ళీ ఒక్కసారి ఏంటంటే ఆండాల్ తల్లి గోపికని చెప్పడంలోనే ఒక అర్థం, బట్ లోపల మనకు చెప్తుందండి మనం ఎట్లా ఉండాలి. ఇంకొక చిన్న విషయం చెప్పాలండి, మీకు జీవితంలో ఎవరైనా మనిషిని నచ్చకపోతే, ఇఫ్ యూ డోంట్ లైక్ ఎనీ ఆఫ్ ద పర్సన్, డోంట్ హర్టింగ్, డోంట్ టాక్, డోంట్ వాట్ యు కాల్ ఆర్గ్యూ ఎనీథింగ్. మీరు పక్కనే జరిగిపోండి చాలు, ఇదే బెస్ట్ సొల్యూషన్. వాగ్వాదం ఆర్గ్యుమెంట్ అంతా వద్దండి. మీకు నచ్చలేదా పక్కన జరిగిపోండి. బట్ ఎందుకంటే దేవుడు అక్కడ ఉన్నాడు, అతను అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. దట్స్ వాట్ టుడేస్ ఈస్ వాట్ నెవర్ హర్ట్ ఏ భాగవత డివోటీ, బికాస్ గాడ్ అతను మీరు ఏమని చెప్పేది చేయండి, హీ మే యాక్సెప్ట్ ఇట్, బట్ హీ విల్ నాట్ యాక్సెప్ట్ యూ హర్ట్ ఎనీ ఆఫ్ హిస్ డివోటీ. దట్స్ వాట్ ఇది 11వ పాసురం కూడా సారాంశం. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ, జై వడురామ, జై 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 వడురామ.